కరెక్ట్. అంటే మన డైరెక్టర్ గారు అంటే ఇదంతా తెలుసుకోవాల్సి వస్తుంది, కథ రాయాలి కాబట్టి. సో దానికి మీకు కూడా లింక్ ఉంటుందా? మీరు డైరెక్టర్ గారు అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ని మనం ఇంప్రెస్ చేసి తర్వాత మనం ఏంటంటే విజువల్గా ఎలాగ దాన్ని తీసుకురావచ్చు, రియల్ లొకేషన్లో ఎంత షూట్ చేయొచ్చు, దానికి ఎలా సెట్ అయ్యాలి, మనం చెప్తున్నది ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీకి ఏ విధంగా ప్రొడక్షన్ డిజైనింగ్ హెల్ప్ అవ్వాలి, స్టోరీ ఎలా చెప్పాలి మనం అనే దాని మీద స్టెప్ బై స్టెప్ డైరెక్టర్ డిఓపితో కూర్చొని వర్క్ చేయడం అనేది ప్రాసెస్, అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రాసెస్. ఓకే. అంటే మీరు కూడా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుందా అన్న? వెళ్తామండి. అంటే ఆ ఊర్లో చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, లొకేషన్ రిక్కీ జరుగుద్ది కదా, లొకేషన్ రిక్కీలో చాలా విలేజ్ తిరగడం కానీ, సముద్రం సీ మీద వెళ్ళి బోట్ మీద వెళ్ళడం, ఇవన్నీ చేస్తేనే మనకు ఒక ఎక్స్పీరియన్స్, మనకు ఆ రియాలిటీని తీసుకురావడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన నాగ చైతన్య గారు ఏమన్నారు, అరే కష్టము ఇట్లాంటివన్నీ ఇక్కడ షూటింగ్ చేయడం ఇట్లాంటి లొకేషన్స్లో అని అన్నారు? లేదండి, ఆయన అంటే మనం కష్టం అని చెప్పినా కూడా ఆయన ఏంటంటే చాలా రియలిస్టిక్గానే చేద్దాం, మనం వెళ్దాం, ఇంకా ఎక్కడ కష్టం అనేది ఆయన ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే దీని కష్టాన్ని ఎక్కువ ఆయన తీసుకున్నారన్నమాట. ఇంకా మేమే ఇది అక్కడ చేద్దాం, లేదు రియల్ లొకేషన్ చేద్దాం, బోటు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే బోట్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, అది మొత్తం మనకు అలవాటు లేకపోతే చాలా ఇన్సైడ్ చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. అది ఉన్నా కూడా ఆయన దాన్ని ఏమీ లెక్క చేయలేదన్నమాట. ఎన్ని రోజులు మీరు సీలో చేస్తారో అలా చేయండి, మిగతా పాసిబుల్ కానిది ఏదైతే ఉందంటే యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం సెట్ చేసి మేము బ్లూ మ్యాట్లో చేసాం. అంటే ఇప్పుడు బోట్స్ అవన్నీ వేవ్స్ అవన్నీ నిజమేనా అన్న, లేకపోతే వాటర్ అంటే యాక్షన్ పార్ట్ వరకు సెట్ చేసామండి. ఓకే. అది నీళ్ళలో యాక్షన్ పార్ట్, ఎందుకంటే యాక్షన్ పార్ట్కి రోప్స్ కట్టాలి, ఇవన్నీ బోట్ మూమెంట్ అంతా ఉంటుంది కదా, మిగతా ట్రావెలింగ్ వాళ్ళు ఫిషింగ్ చేసినవన్నీ కూడా రియల్ సీ మీద చేసాం అనమాట. ఓకే. అంటే మరి హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అక్కడ వెళ్ళి? అంటే ఇందులో హీరో గారు ఎందుకు చేశారంటే, హీరోయిన్ క్యారెక్టర్ సాయి పల్లవి గారికి ఇది ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టర్లు ఆవిడ చాలా చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళాల్సిన అవసరం పడలేదు. కాకపోతే నాగ చైతన్య గారు ఏంటంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ వేరు, ఇది బాగా ఫిషర్మెన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన వచ్చారండి విలేజ్కి వచ్చి విలేజ్లో తిరగడం కానీ, మేము మళ్ళీ అన్ని లొకేషన్స్లో ఆయన బిఫోర్ వచ్చేసేవాళ్ళు అనమాట. బిఫోర్ వచ్చి విలేజెస్ అవన్నీ కూడా ఇంటరాక్ట్ అయ్యి, అందుకని మేము ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళంలో చేయకుండా కర్ణాటకలో చేసామండి, ఎందుకంటే ఇక్కడైతే కొంచెం క్రౌడ్ కూడా కొంచెం మనకు వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు, గుర్తుపట్టేస్తారు కదా యాక్టర్స్ని, అక్కడైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అక్కడ చేసాం. ఓకే. సో ఇది అన్న ఫిషర్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరేమైనా పర్టికులర్గా ఫిషర్ మ్యాన్ గురించి పర్సనల్గా తెలుసుకున్నారా? అదే అండి, అంటే ఫిషర్ మ్యాన్ గురించి ఈ విషయాలు నాకు తెలిసాయండి, అంటే వాళ్ళు ఎందుకు అంటే పర్టికులర్ ఏరియా